హాయ్ అండి. ఇక్కడైతే నేను పెసరపప్పుతో పప్పుల్స్ అయితే చేస్తున్నాను. ఈ పెసరపప్పుతో చేసే పప్పుల్స్ చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే కందిపప్పుకి పెసరపప్పుకి పప్పుల్స్ చాలా డిఫరెంట్ ఉంటుందండి టేస్టు. అంటే దేని ఫ్లేవర్ దానిదే ఉంటుంది. చాలా బాగుంటుంది. పెసరపప్పుతో ఇలా ఒకసారి పప్పుల్స్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్ అంటే ఒక పెద్ద సైజ్ టీ గ్లాస్ అంత అయితే పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడ ఈ పెసరపప్పు తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి లో ఫ్లేమ్లో సిమ్ టు మీడియంలోనే మనం ఈ పెసరపప్పు అయితే వేయించుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి కమ్మటి వాసన వస్తుంది. పెసరపప్పు వేగింది అన్నప్పుడు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇదిగోండి, ఇలాగైతే పెసరపప్పు అయితే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా లోపల వరకు వేగి పప్పు కూడా మనకి మంచి కమ్మగా సువాసనగా ఉంటుందండి. అలాగే పచ్చివి పెసరపప్పు వేసుకుంటే కొంచెం జిగటగా అనిపిస్తుంది. ఇవి కుక్కర్లో కూడా చేసుకోకూడదు, గిన్నెలో వేసే స్టవ్ పైన ఉడకపెట్టుకుంటేనే మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవిగోండి, వేయించుకున్న పెసరపప్పు అయితే నేను గిన్నెలో వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని ఇక్కడ ఒక గ్లాస్ అయితే ఉడకడానికి వాటర్ అయితే వేసాను. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టుకొని ఈ పెసరపప్పు అయితే ఉడికించుకుందాము. ఈలోపు అయితే ఇవి ఉడికేలోపు మనము ఇదిగోండి, ఈ పెసరపప్పు సిమ్ టు మీడియంలోనే ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పు తొందరగా మనకి పొంగు వస్తుంది. మూత పెట్టుకోకుండానే ఇలా మూత పెట్టుకుంటే మనకి ఊరికే పొంగు వస్తూ ఉంటుంది. సిమ్ టు మీడియంలోనే ఇట్లా మూత తీసేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడుకు పట్టే వరకు మూత పెట్టుకున్న కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మూత తీసేసుకోవాలి. ఇప్పుడైతే వీటికి పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఆనియను, 2 టమోటా అయితే తీసుకున్నాను. ఇక్కడ కట్ చేసుకొని పచ్చిమిర్చి అయితే ఇలా పొడవుగా ఇవ్వండి, ఇలా పొడవుగా మధ్యకి అయితే చీరినట్టు కట్ చేశాను. నేనైతే ఇక్కడ ఇలా కట్ చేసి పెట్టుకొని పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని, ఆనియన్ కూడా ఇలా మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఆ పెద్ద సైజు ఆనియన్లో నేనైతే చిన్న ముక్క అయితే పక్కకు పెట్టుకున్నా పోపు కోసమని, సరిపోతుంది. పోపు కొంచెమే ఆనియన్ వేస్తేనే బాగుంటుంది. మనకి వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. పోపుకి అయితే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, ఆనియన్ తక్కువ వేసుకొని. ఇదిగోండి, పప్పు అయితే మనకి ఉడుకుతుంది. ఈ పెసరపప్పు మనకి పొంగు వస్తూనే ఉంటుంది లాస్ట్ వరకు మూత పెట్టేస్తే. అంటే మనం మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలి ఇలా. ఇదిగోండి, ఆల్మోస్ట్ మనకి 60% అయితే ఉడికిపోయింది. ఇక్కడ ఈ 60% ఉడికిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, ఇవైతే ఇందులో యాడ్ చేసుకుందాము. పెసరపప్పులో వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెం ఉడుకు పట్టే వరకు మూత పెట్టుకోవాలి, లేకపోతే ఊరికే పొంగు వస్తుంది. కొంచెం ఇదిగో ఉడికిన తర్వాత నేనైతే మూత తీసాను మళ్ళీ కొంచెం. ఇప్పుడైతే పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము. ఇదైతే సంబార్ కారం అని ఆంధ్ర సైడ్ చేస్తారండి, అది కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. అది లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు. సాల్ట్ కూడా వేసానండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. ఇది కూడా చింతపండు వేసి మళ్ళీ ఒకసారి తీసి చూపిస్తున్నాను. కొంచెం పలుచగా వెడల్పు ఉంది కాబట్టి ఎక్కువ అనుకుంటారనేసి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, అవన్నీ వేసిన తర్వాత ఇలా మంచిగా ఉడికించుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు లాస్ట్ మ్యాక్సిమం టమాటా, ఉల్లిపాయ అన్నీ ఉడికాయి అన్నప్పుడే ఉప్పు, కారం, పసుపు, సంబార్ ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒక 3-4 మినిట్స్ అయితే మంచిగా ఉప్పు, కారం, చింతపండు అవన్నీ మెత్తబడిపోతాయి. చింతపండు నానుతుంది కదా. ఇప్పుడైతే పప్పు గుత్తితోటి ఇవి మెదుపుకోవాలి. పప్పు మెత్తగా మ్యాష్ చేయ అవసరం లేదు, ఎందుకంటే ఈ చింతపండు, టమాటా నలిగితే సరిపోతాయి మనకి. ఇలా చింతపండు వరకు ఇట్లా నలిపేసుకుంటున్నాం మ్యాష్ చేసేసి. ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది పప్పు అయితే మాత్రం. ఒకసారి అయితే పెసరపప్పుతో పప్పుల్స్ అయితే ట్రై చేయండి. దీనికైతే ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి అయితే వేసుకుందాం. ఆవాలు కొంచెం ఎక్కువే వేసుకుందాం, పోపుకు బాగుంటుంది పోపు ఫ్లేవర్, ఆవాల ఫ్లేవరు. ఇదిగోండి, పోపు అయితే చక్కగా వేగింది కదా. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. నేను ఇక్కడ 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఆనియన్స్ అయితే కొంచెం చిన్న ముక్క మనం ముందుగా మిగిల్చి పెట్టుకున్నాం కదా పెద్ద సైజు ఆనియన్లో, ఆనియన్ అయితే అది వేసాను, చిన్న సన్నగా కట్ చేసి స్లైసెస్ లాగా.
ఇక్కడ వెల్లుల్లి బాగుంటుందండి ఫ్లేవర్ మనకైతే ఈ పప్పుకి. ఈ పెసరపప్పు పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇదిగోండి మనకు పోపు చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుందాం ఇందులో. కడాయి ఫస్ట్ పచ్చగా ఉన్నింది కదండి, దీనికి పులిహోర అయితే పోపు పెట్టా ఈ కడాయిలో అయితే, అందుకే అది ఎల్లోగా ఉంది, పసుపు అదే కడాయిలో నేను మళ్ళీ పప్పుకైతే పోపు పెడుతున్నాను. ఇదిగోండి మనకు పోపు అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా అయితే ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పు, అయితే పప్పు గుత్తం ఎదిపేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అయితే వేసుకుందాం ఇందులో పోపులో. పప్పు మెత్తగా మెదపవసరం లేదండి, మరీ క్రీమీలాగా అయిపోతుంది. ఇదిగోండి చక్కగా పోపులో వేసేసుకొని, నేనైతే ఇక్కడ కొంచెం గిన్నె తులిపి పోస్తానండి, వాటర్ అయితే కొద్దిగా వాటర్ వేసుకొని, మరీ గట్టిగా లేకుండా లూజ్గా లేకుండా ఇలా పప్పు అయితే కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకుంటున్నాను. అసలు ఈ పప్పులు చాలా బాగుంటుందండి. ఇది మనకి కందిపప్పు తింటే కొంతమందికి గ్యాస్ ఫామ్ అయిన ఈ పెసరపప్పులుస్ అయితే మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది పెసరపప్పు. ఇలాగా ఒక్కసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. చపాతీకైనా రైస్కైనా దేనికైనా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేసి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది వీడియో. ఇదిగోండి మన పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ పోపు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి పప్పు అయితే. పప్పు చక్కగా ఉడికిందండి. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి పప్పు అయితే. మంచి అరోమా కూడా ఉంటుంది పప్పు, మంచి ఫ్లేవర్తో. మన పప్పు అయితే రెడీ అయిందండి ఇక్కడ. ఇదిగోండి చక్కగా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.